ఈరోజు మనము సాల్ట్ స్టార్ట్ చేసిన మమ్మీ కష్టాలు ఎట్లుంటాయో మాట్లాడుకుందాం. ఫస్ట్ 6 నెలలు పడంగానే ఉగ్గు పెడుతున్నావా అని అడుగుతారు. పెడుతున్నా అని చెప్పేదనుకో అమ్మాయి పెడుతుంది అన్నట్టు ఆడికి సాటిస్ఫై అవుతారు. 7 నెలలు 8 నెలలు రాగానే షురు అవుతుంది అసలైన లొల్లి. అన్నం పెడుతున్నావా, ఇంకా ఉగ్గే పెడుతున్నావా, 3 పూటలు తినిపిస్తున్నావా అని అడుగుతారు. అన్నం పెడుతున్నాను అంటే సరే ఏం పెడుతున్నావు అని అడుగుతారు. మన మమ్మీలేమో ఫ్యాన్సీగా ఇట్లాంటి క్యారెట్ రైస్లని, ఈ రైస్లని, ఆ రైస్లని మనకు మంచిగా సపరేట్గా టేస్ట్గా వేసి పెడతాం. వాళ్ళు అట్లా సాటిస్ఫై కారు. వాళ్ళు ఏం చెప్తారంటే మంచిగా మనం వండుకున్న అన్నమే మెత్తగా వేసి దాంట్లో కొంచెం చింతకాయ తొక్కు నెయ్యి వేసి పెట్టాలి. మేము పెంచలేము, మేము అనలేదా, మేము పెట్టలేదా అని అంటారు. మన మమ్మీలు ఏమైనా రివర్స్ మాట్లాడితే పొరపాటున వాళ్ళకి మనం ఇచ్చి చేస్తే మన అమ్మ అటు పోయిందనుకో ఏ దొరుకుతుంది మన నోట్లో వస్తారు. అది వాళ్ళకి చాయ్ పోసి తాగమా అంటే అది నాకు పెట్టారు. మనకు తినడానికి ఏమన్నా ఇస్తే అయ్యో పిల్లాడు మా అన్నయ్య ఉత్తుండు అని చెప్పేసి అది పెడతారు మన నోట్లో. అదే మనం ఈ కాలం పిల్లలు ఎట్లున్నాము, ఏది ఎప్పుడు నోట్లో పెట్టుకొని దొరుకుతుందా అన్నట్టు చూస్తాము. వాళ్ళేమో తినని చూస్తున్నామేమో అనుకొని ఏ పడితే వాళ్ళు నోట్లో వస్తారు. ఇదంతా చెప్పుకొని ఎంత బాగుంటుందో మన మమ్మీలకు, కానీ బయటకి ఏం మాట్లాడదు. ఇక ఇట్లా ఉంటాయి, బొచ్చారు కష్టాలు ఉంటాయి.